నామములో ప్రియులైన వారందరికీ నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దిన ధ్యానము నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలకు చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేసి మన జీవితాలను ప్రభు కొరకు సిద్ధపరచుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. చెప్పండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించుచు వారికందరికీ అనుగ్రహించును. థ్యాంక్ యూ సిస్టర్. చిన్న ప్రార్థన చేద్దాం. జీవములైన పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను బాబు. ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్ని మందగా నేను ప్రభువా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని గొప్ప చేయడానికి మీరు మంచిన గొప్ప ధన్యతను బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అయినా ఇంతవరకు జరిగిన ప్రభు ఆరాధనలో మీ తోడ్పాటుని ఇచ్చారు, సాక్షుల ద్వారా మీరు మహిం పొందారు. అందుని బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో నేను ప్రభు అల్పుడను నీ పక్షంగా నిలబడుతుంటున్న సమయంలో నేను మాట్లాడితేనైనా అది ఎవ్వరికీ ప్రయోజనకరం కాదు. మీరు మాట్లాడితే మా జీవితాలనైనా సరిచేయబడతాయి బాబు. ఈ రాత్రికాల సమయంలో సూటిగాను స్పష్టంగాను మీరు మాతో మాట్లాడమని ప్రతిమలాడుతున్నాను. నేను మా నోటి మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉంచమని ప్రతిమలాడుతున్నాను. ఏ దుష్ట శక్తులు పని చేయకుండా వినగలిగే మనస్సు, వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును మీరు మాకు అనుగ్రహించి నేను ఒక స్థిరమైన తీర్మానంతో మందిని విడిచి వెళ్ళడానికి నీ కృప చూపమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. చదువుబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేయగలిగినట్లయితే ఆ మాటలు చదువుతూ ఉన్నప్పుడే హృదయం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఇది ఏ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే తన జీవితం యొక్క చివరి దినాలు, ఇంకా మరికొన్ని దినాలలో ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోతారు, ఈ లోకయాత్రను ముగించేస్తారు. అట్లాంటి సందర్భంలో ఆయన ఒక్కసారి తన జీవితాన్ని వెనక్కి తిరిగి ఒకసారి చూసుకున్నారు. ఆయన నా జీవితాన్ని నేను ఎట్లా జీవించాను అన్నప్పుడు ఆయనకు గుర్తొచ్చిన విషయాన్ని ఆయన మాటల్లో చెప్తూ ఉంటే అసలు హృదయం ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఆ మాటలు చదువుతూ ఉంటే అక్కడ దేనిలో కూడా చిన్న సందేహం అంటూ మనకు కనబడదు. ప్రతి మాటను ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే మంచి పోరాటము పోరాడితిని. రెండో మాట ఏమంటున్నారంటే నా పరుగు కడముట్టించి తిని. మూడవ మాట ఏంటంటే విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక్కడ 3 పనులు చేశాను, దీని ప్రతిఫలము నేను ఒకానొక దినాన్న చూస్తాను. నా ప్రభువు అయిన క్రీస్తు ప్రత్యక్షమయ్యే ఆ దినాన్న, న్యాయాధిపతి అయిన నా ప్రభువు ప్రత్యక్షమయ్యే ఆ దినాన్న నేను చేసిన ఈ 3 పనులను బట్టి, మంచి పోరాటము పోరాడిన విధానాన్ని బట్టి, నా పరుగు తుదముట్టించిన విధానాన్ని బట్టి, నా విశ్వాసాన్ని కాపాడుకున్న విధానాన్ని బట్టి ప్రభు నాకు నీతి కిరీటాన్ని ఇస్తారు. అయితే చనిపోయే చివరి దినాల్లో ఆయన ఎంత ఆనందంగా ఈ మాటలు చెప్పగలుగుతున్నారంటే దానికి కారణం ఏంటంటే ఈ మరణం తర్వాత నాకు ఒక అద్భుతమైన అక్షయమైన బహుమానము దాచిపెట్టబడి ఉంది. ప్రభు అయిన క్రీస్తు ఒకానొక రోజున దాన్ని నాకు బహుకరిస్తారు. అయితే ఈ 3 ప్రశ్నలను ఒక్కసారి మనము అన్వయించుకోగలిగితే ఆయనంట మంచి పోరాటం పోరాడారట. అసలు మన యొక్క పోరాటం ప్రారంభమైందా? పోరాడితే ఆ పోరాటము ఎవరితో పోరాడుతూ ఉన్నాం? రెండవది ఆయన పరుగంట కడముట్టించారు అంట, గమ్యం చేరిపోయారు అట. అసలు మన పరుగు ప్రారంభమైందా? ఆత్మీయ పరుగులో ఒక్క అడుగైనా ముందుకు వేయగలుగుతున్నామా? మూడవది ఆయన అంటున్నారు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నారు. ఆయన
ఒక్కసారి పౌలు గారి యొక్క తన యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఆయన గమలీయేలు పాదాల చెంత ధర్మశాస్త్ర విద్యను అభ్యసించారు. ఆయన చాలా నిష్ట కలిగిన యూదుడు. ధర్మశాస్త్రాన్ని ఎంత నిష్టగా ఆయన పాటించేవారంటే, పౌలు ఈ విషయంలో నువ్వు తప్పిపోవని చెప్పడానికి అసలు ఎవ్వరికీ కూడా అవకాశం లేని విధంగా ఆయన జీవించారు. అట్లాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సంఘాన్ని ఆయన చిత్రహింసలు పెట్టారు. స్త్రీలను పురుషులను కూడా జుట్టు పట్టుకొని యెరూషలేము వీధుల్లోకి తీసుకొచ్చాడు ఆయన. స్టెఫన్ను రాళ్లతో కొట్టబడి చనిపోయినప్పుడు కూడా దానికి ఎవరు అంటే, ముఖ్యమైన సాక్షి ఎవరంటే అపోస్తలుడైన పౌలే. ఇంతటితో చాలదు, దమస్కుకు వెళ్దాం, అక్కడ ఆ క్రైస్తవ సంఘాన్ని హింసిద్దాం అన్నట్టుగా అతను వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు చేత ఆయన పట్టబడ్డాడు. పట్టబడిన ఆ దినాల నుంచి చనిపోయే చివరి క్షణం వరకు కూడా ప్రభు కోసము ఎన్నో శ్రమలు పడ్డారు ఆయన. సాధారణంగా బైబిల్ గ్రంథంలో అత్యధికంగా శ్రమలు అనుభవించింది ఎవరు అంటే మనం ఏం చెప్తామంటే యోబు గారు అంటాం. దాని ఎట్టి పరిస్థితుల్లో మనము కాదనలేము. అయితే యోబు గారి యొక్క శ్రమలు ఎంతకాలం అంటే అది కొంతకాలమే, కొన్ని నెలల కాలమే కావచ్చు. ఆ నెలలు గడిచిపోయిన తర్వాత ఆయన రెట్టింపు ఆశీర్వాదాలను పొందుకున్నారు. వారి కుమార్తెల గురించి ఏమి వ్రాయబడింది? అట్లాంటి కుమార్తెలంట అసలు ఆ దేశంలో మరెవ్వరూ కనిపించలేదంట. అంత అందమైన కుమార్తెలు అన్నీ కూడా రెట్టింపు ఆశీర్వాదాలను పొందుకొని సంతోషంగా జీవించగలిగారు. అయితే అపోస్తుడైన పౌలు గారి యొక్క జీవితం మాత్రము ఖైదీగా దమస్కులో పట్టబడిన ఆ దినాల నుంచి చివరి వరకు కూడా అన్నీ కూడా శ్రమలే, శోధనలే, వేదనలే, ఇరుకులు, ఇబ్బందులే. అతనికి విశ్రాంతి అంటే లేనేలేదు. ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకున్నారంటే తన మరణాంతరం నిత్యమైన విశ్రాంతిలో ఆయన ఉన్నారు తప్ప భూమి మీద జీవించినంత కాలము కూడా ఆయన శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. శ్రమలు అనుభవిస్తూనే ఆయన ఏం చేస్తూ ఉన్నారు? మంచి పోరాటాన్ని పోరాడుతూ ఉన్నారు. శ్రమలు అనుభవిస్తూనే తన పరుగును పరిగెడుతూ ఉన్నారు. శ్రమలు అనుభవిస్తూనే తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. ఒక్కసారి అపోస్తలుడైన పౌలు గారు ఎట్లాంటి శ్రమలు అనుభవించారో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తర్వాత మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రీతిగా లేఖన భాగాల్లో రాయబడి ఉంటుంది. చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము చివరి భాగం నుంచి చదువుదాం. చివరి భాగం వెళ్దాం బ్రదర్. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఒక్కటి చదువుకుంటూ వెళ్దాం. ఆయన పడిన శ్రమలు ఎట్లాంటివో చూద్దామండి ఒకసారి. మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నారు? అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటుంది. లేఖనాలలో ఆ మాటలు ఎన్ని పర్యాయాలు అని వ్రాయబడలేదు, కానీ ఆయన యొక్క జీవిత చరిత్రను మనం ధ్యానం చేయగలిగినట్లయితే 7 పర్యాయాలు ఆయన చెరసాలలో ఉన్నారట. 7 పర్యాయాలు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నారో తెలియదు, కానీ 7 పర్యాయాలు ఆయన జైలు శిక్షను అనుభవించారు, చెరసాలలో ఉన్నారు అని చెప్పేసి చరిత్ర తెలుపుతూ ఉంటుంది. అయితే ఆ చెరసాలలో ఆయన ఏం చేస్తూ ఉన్నారు అని ఆలోచన చేయగలిగినట్లయితే మనకు తెలుసు, ఆయన చెరసాలలో ఉండి కూడా ప్రభువు కోసమే జీవించారు. చెరసాలలో ఉండి 4 పత్రికలు రాశారు. ఆ 4 పత్రికలనే చెరసాల పత్రికలను పిలుస్తూ ఉంటారు. ఆ 4 పత్రికలు ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు కూడా ఈయన ఎక్కడుండి రాశారు అంటే చెరసాలలో ఉండి రాశారు. రెండవది ఏంటి బ్రదర్? అపరిమితముగా దెబ్బలు తింటుంది. ఇక్కడ ఆలోచన చేయగలిగినట్లయితే అపరిమితముగా, మన భాషలో చెప్పాలంటే లెక్కలేనన్ని దెబ్బలు తిన్నారంట ఆయన. కౌంట్లెస్. ఎన్ని సందర్భాల్లో ఎన్ని దెబ్బలు కొట్టారో లెక్కలేదు అంట. ఇవన్నీ ఎవరి కోసం అంటే తన వ్యక్తిగతమైన విషయాల కోసం కాదు. ఈ దెబ్బలన్నీ ఎవరి కోసం తిన్నారు అంటే ఆయన ప్రభువు కోసమే తిన్నారు. క్రీస్తు బిడ్డల్ని ఆయన శ్రమ పెట్టాడు. ఇప్పుడు క్రీస్తు కోసము ఆయన శ్రమ పడుతూ ఉన్నారు. లెక్కలేనన్ని దెబ్బలు తిన్నారట.
తర్వాత ఏముందండి? అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటుంది. అనేక మారులు ప్రాణాపాయములో ఉంటుంది. అనేక సందర్భాల్లో అనేక మంది అపోస్తలుడైన పౌలును చంపడానికి ప్రయత్నం చేశారు. అనేక సందర్భాల్లో ప్రభువునైనా తప్పిస్తూ వచ్చారు. ఆయన అంటున్నారు అనేక సందర్భాల్లో ఆయన అంటే ప్రాణాపాయంలో ఉన్నారట. తర్వాత అండి, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. చూద్దాం, ఇక్కడ ఆలోచన చేయగలిగినట్లయితే ఒక్కొక్కసారి 39 దెబ్బలు. అది వ్యక్తమైనప్పటికీ కూడా కంటిన్యూగా 39 దెబ్బలు కొడితే అది ఎంత బాధ అసలు. అట్లాంటి సందర్భాలు 5 సందర్భాలు అతని జీవితంలో ఉన్నాయంట. స్వకీయులు, సొంత యూతులు, సొంత అన్నదమ్ములే ఆయన పట్టుకుని ఒక్కొక్కసారి 39 కిరడా దెబ్బలు చొప్పున అట్లా 5 సందర్భాలలో ఆయన కొట్టారు అట. ఒక్కసారి మనం ఊహించుకుందాం, ఇప్పటి వరకు ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన లెక్కలేనని దెబ్బలు తినటము, ఇప్పుడు ఒక్కొక్కసారి 39 కొరడా దెబ్బలు చొప్పున 5 సార్లు తినడము. తర్వాత 3 బెత్తములతో కొట్టబడి తిని. అంతటితోనే సరిపోలేదు, 3 సార్లు అంట. 3 సందర్భాలలో ఆయన్ని బెత్తాలతో కొట్టారట. తర్వాత ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ఇది ఎక్కడ జరిగింది అంటే లుస్త్రా అనే పట్టణంలో పౌరులు ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని చెప్పేసి ఊరి వెలుపలకి ఇచ్చేసి అక్కడ విడిచిపెట్టేశారు. వాళ్ళ ఉద్దేశ ప్రకారంగా ఏంటంటే అంతటితో చనిపోయాడు పౌలు అన్నది వారికి ఉద్దేశం. చాలామంది బైబిల్ పండితులు ఏం చెప్తూ ఉంటారంటే ఈ లుస్త్రాలో రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు ఆయనకు 20 ఎముకలు ఇరిగిపోయాయట. అందునిమిత్తమే ఆయన ఒకానొక దినాన ప్రార్థిస్తూ ఉన్నారట, ప్రభువా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దాన్ని తీసేయి. ఆ ముళ్ళు, ఆ బాధ ఏంటి అంటే ఇదే అయ్యుండొచ్చు అన్నది పండితుల అభిప్రాయము. లేఖనాలు మనకి ఇదేని చెప్పటం లేదు కానీ, అయితే అనేక మంది బైబిల్ పండితులు నమ్మేది ఏంటంటే లుస్త్రాలో రాళ్లతో కొట్టినప్పుడు ఆయనకు సుమారుగా 20 ఎముకలు ఇరిగిపోయాయి. దాని నిమిత్తమే ఆయన ప్రభు కొరకు ప్రార్థించినప్పుడు ప్రభువు ఆయనకు స్వస్థతనివ్వలేదు కానీ నా కృప నీకు చాలు. ఎంత అద్భుతమైన వాగ్దానం పొందుకున్నారు. మనం అనొచ్చు ప్రభువా నీ కృప నాకు చాలు అనడం వేరు, ప్రభువే నా కృప నీకు చాలు అనడం వేరు. అసలు దీనికి దానికి అసలు పొంతన లేదు. ప్రభు చెప్పారు పౌలు నా కృప నీకు చాలు. చూద్దాం, లుస్త్రాలో ఆయన ఏం చేశారమ్మా, రాళ్లతో కొట్టారు. ఎంతగా కొట్టారంటే చచ్చిపోయాడని చెప్పేసి ఊరి వెలుపలకు ఈడ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత 3 వాడ పగిలి శ్రమ పడి తిని. 3 వాడ పగిలి శ్రమ పడి తిని. మనం లేఖనాల గురించి మనం ఆలోచన చేయగలిగినట్లయితే వాడ పగిలిన సందర్భము మనకు ఒక్కటే కనబడుతుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయంలో చూడవసరం లేదు. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు, 3 సందర్భాలలో నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాడ పగిలిపోయింది. ఆయన చెప్పేది ఏది కూడా అబద్ధం కాదు. అబద్ధమైతే పరిశుద్ధాత్ముడు అనుమతించేవాడు కానే కాదు. లేఖనాలలో ఒక్క సందర్భం మాత్రమే వ్రాయబడి ఉంది కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే 3 సార్లు నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ప్రయాణం ఎందుకోసం చేస్తున్నారు, తన కుటుంబం కోసం అంటే కాదు, ప్రభు పరిచర్యలో భాగంగా అతను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 3 సార్లు కూడా వాడ పగిలిపోయిందంట. అప్పుడు కూడా ప్రాణాపాయంలో పడిన సందర్భం మనకు కనబడతా ఉంది. తర్వాత అండి, ఒక రాత్రి ఒక పగలు అతను సముద్రంలో గడపాల్సి వచ్చింది అట. తర్వాత అండి, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగ వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలో. చాలండి, అనేక పర్యాయాలంట ఆయన ప్రయాణంలోను నదుల మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సంభవించిన ప్రమాదాల్లోనూ మరికొన్ని సందర్భాలలో దొంగలిని వెంటాడుతూ ఉండేవారంట. అపోస్తలుడైన పౌలు గారు ఎవరిపైన ఆధారపడేవారు కాదు. డేరాలు కుట్టుకుంటూ ప్రభు పరిచర్యను కొనసాగిస్తూ ఉండేవారు. అయితే ఈ డేరాలు కుట్టిన ఆ సొమ్మును దొంగిలిద్దామని చెప్పేసి కొన్ని సందర్భాలు దొంగలు వెంటబడుతూ ఉండేవారు. అయితే ఇంకా లేఖన భాగం ఇంకేం రాబడి ఉందమ్మా, కొన్ని సందర్భాల్లో అన్యజనుల
అన్యజనులు మరికొన్ని సందర్భాల్లో సొంత ప్రజలు అనగా యూదులు ఆయన ఏం చేస్తూ ఉన్నారు? హింసిస్తూ వచ్చారు. ఇంకా పట్టణముల ఆపదలలోను, అరణ్యముల ఆపదలలోను, సముద్రముల ఆపదలలోను. చూడండి ఎన్ని సమస్యలు. ఎడారిలోకి వెళ్తే అక్కడ ఆపదలే, సముద్రం మీదకి వెళ్తే అక్కడ ఆపదలే, నదుల మీద ప్రయాణం చేస్తే అక్కడ ఆపదలే. ఇటు అన్యజనులు, అటు స్వకీయులు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రమాదమే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ శోధనే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ శ్రమే. అయినప్పటికీ కూడా ఆయన ఆత్మీయ యాత్ర ముందుకే సాగిపోతూ ఉంది. ఇంకా చూద్దాం. ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను. జాగరణం అంటే నిద్ర లేని రాత్రులు గడిపిన సందర్భం. అనేక సందర్భాలలో ఆయనకి నిద్ర ఉండేది కాదు. కొన్ని సందర్భాలలో నిద్రించడానికి కావలసిన స్థలము కూడా ఆయనకు దొరికేది కాదట. ప్రభు పరిచర్యను ప్రకటిస్తూ ముందుకు సాగిపోతున్న పరిస్థితుల్లో కొంతమంది కనీసము అతను ఒక రాత్రి పండుకోవడానికి కూడా స్థలం ఇచ్చేవారు కదంట. అట్లాంటి పరిస్థితుల్లో రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా గడిపిన దినాలు అనేకం ఉన్నాయని చెప్పేసి పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఇంకా ఆకలి దప్పులు. ఆయనకేంటంటే ఆయన వెళ్తున్న ప్రాంతంలో అనేక విలాసవంతమైన హోటల్స్ ఉన్నాయి, కానీ ఆయన చేతిలో చాలినంత సొమ్ము లేదేమో. ఎందుకంటే ఆయన ఎవ్వరికి కూడా చేయి చాచిన వాడు కాదు. ఆయన కష్టపడ్డాడు. ఆ కష్టపడిన దానితోనే తన జీవనాన్ని సంపాదించుకుంటూ మరొక వైపు ప్రభు పరిచర్య చేస్తూ ముందుకు సాగిపోయాడు. అనేక సందర్భాల్లో ఆకలి దప్పులు, పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చేదట. అయినప్పటికీ కూడా ప్రభు యొక్క పరిచర్యలు ముందుకు సాగిపోతూ ఉండేవాడు ఆయన. ఇంకా తరచుగా ఉపవాసముతో ప్రభువుతో గడిపిన సందర్భాలు. ఇంకా చలితోను ఇక్కడ ఆలోచన చేసినట్లయితే చలితోను దిగంబరత్వము. దిగంబరత్వం అంటే ఇక్కడ చాలినన్ని వస్త్రాలు కూడా ఆయనకి ఉండేవి కాదు. అతని జీవితం ఎట్లా అంటేది అంటే ఎండకి ఎండడము, వర్షానికి తడవడము, చలికి వణకడము అన్నట్లు ఉన్న పరిస్థితులు. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇంతే సరిపోదంట. ఆయన అంటున్నారు ఇంకా నేను చెప్పాల్సి వస్తే ఇంకా చాలా చాలా ఉన్నాయి. తర్వాత లైన్ ఒకసారి చదివి మనం ముందుకెళ్దాం. ఇవియును గాక సంఘములన్నిటిని కూర్చిన చింత. ఒక్కసారి మనం ఒకసారి ఊహించుకుందాం. ఎన్ని శ్రమలు పడ్డారండి ఆయన, ఎన్ని దెబ్బలు కొట్టారు, ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించబడ్డాడు ఆయన, ఎన్ని ఆకలి దప్పులు కలిగిన రాత్రులు గడిపాడు, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపాడు, ఎన్నిసార్లు రాళ్లతో కొట్టబడ్డారు. ఆయన జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇప్పుడు చదివిన లిస్ట్ అంతా చూస్తూ ఉంటే అరికాలు మొదలుకొని నడెత్తు వరకు కూడా ఆయనకి ఎక్కడా కూడా అసలు దెబ్బ తగలని ప్లేస్ అంటూ లేదేమో. ప్రభు కోసము అంతగా హింసించబడ్డాడు, ప్రభు కోసము అంతగా నలుగుగొట్టబడ్డాడు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేశారంట? మంచి పోరాటం, నేను పోరాడాను అని చెప్పగలుగుతూ ఉన్నారు. క్రైస్తవ జీవితం అనేది పోరాటం. పోరాటం అంటే ఇది ఎట్లాంటి పోరాటం అంటే మంచి పోరాటం. అయితే నేటి దినాన్న మన పోరాటం ఎట్లా ఉంది అంటే శరీర సంబంధులైన మనుషులతో మన యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. వాస్తవానికి మన పోరాటము ఎవరితో చేయాలి అంటే దురాత్మల సమూహాలతో మనం పోరాటం చేయాలి. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహములతోనూ. చూద్దామండి, ఇక్కడ ఆలోచన చేయగలిగినట్లు ఒక్క నిమిషం ఆగుదాం. అయితే మనము పోరాడాల్సింది ఎవరితోనంట? దురాత్మల సమూహాలతో పోరాడాలి.
క్రీస్తు యొక్క వ్యతిరేక శక్తులతో మనం పోరాడాలి. అయితే మనం చేస్తున్నది ఏంటంటే శరీరులతో మనం పోరాడుతూ ఉన్నాం, మన తోటి సహోదరులతో పోరాడుతూ ఉన్నాం. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే మన సహోదరులను మనం ప్రేమించాలి, కానీ మన సహోదరుని మనము ద్వేషిస్తూ ఉన్నాం. ఆ దురాత్మ సమూహాలను మనం ఏం చేయాలి? దానికి ఎదురు తిరగాలి, కానీ వాటితో మనం స్నేహిస్తూ ఉన్నాం. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది! ఆత్మీయ యాత్రలో దురాత్మల సమూహాలతో మనం స్నేహం చేస్తే ఒక్క అడుగైనా ముందుకు వేయగలమా? స్నేహించిన వారితోనేమో విరోధం పెట్టుకుంటూ ఉన్నాం, విరోధంగా ఉండాల్సిన వారిని స్నేహిస్తూ ఉన్నాం. ఇట్లా అయితే విశ్వాస యాత్రలో మనం ఎట్టి రీతిగా పోరాడగలం? మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మంచి ఫ్రెండ్ ఉన్నాడు. అయితే కొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తే వాడితో కొట్టుకోగలం అసలు మనము? ఎందుకంటే మన మంచి స్నేహితుడు. ఇప్పుడు మన యొక్క జీవితంలో కూడా మన స్నేహం ఎవరితో కొనసాగుతుంది అంటే అపవాదితో మన స్నేహం కొనసాగుతుంది. అందుకనే ప్రభు ఒక సందర్భంలో అంటారు, మీరు అపవాది పిల్లలు, మీ తండ్రి అబద్ధమునకు జనకుడు. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నారు, మీరు పోరాడాల్సింది శరీరులతో కాదు, శరీరము లేని దురాత్మల సమూహాలతో మీరు పోరాటం చేయాలి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నారు. ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నారంట? మంచి పోరాటం పోరాడుతూ ఉన్నారు. అతను పోరాడే పోరాటము చెడ్డ పోరాటం కాదు. నేటి దినాన మన జీవితాలు ఎట్లా ఉంటున్నాయి? కక్షలు కార్పణ్యాలతో రగిలిపోతూ ఉన్నాం. మనం పోరాడేదంతా కూడా చెడ్డ పోరాటమే. అయితే అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నారు, నేను మంచి పోరాటం పోరాడాను. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం అయితే మనము మంచి పోరాటం పోరాడాలి. అయితే ఈ మంచి పోరాటము ఎట్లాంటిదై ఉండాలి అంటే చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవము చేపట్టుము. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఆలోచన చేయగలిగినట్లయితే క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం అయితే ఆ పోరాటం ఎట్లాంటిదై ఉండాలి? మంచి పోరాటమై ఉండాలి. ఆ మంచి పోరాటం ఎట్లాంటిదై ఉండాలి అంట? ముందు చెప్పండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నారు. మళ్ళా ముందుకు పెడదాం. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం. ఆ పోరాటము మంచి పోరాటమై ఉండాలి. ఆ మంచి పోరాటము విశ్వాస సంబంధమైన మంచి పోరాటమై ఉండాలి. అయితే ఈ పోరాటాన్ని మనం ఎట్లా కొనసాగించాలని ఆలోచన చేయగలిగినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చాలండి. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే మన పోరాటం అంట ఎట్లా ఉండాలంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మనం పోరాడాలి. మంచి సైనికుడు ఏం చేస్తాడో తెలుసా అండి? తన యజమాని కోసము తన ప్రాణమైనా పెడతాడు. చచ్చిపోవలసిన పరిస్థితి వస్తే చచ్చిపోతాడు తప్ప యుద్ధం నుంచి అతడు వెనుతిరగడు. శాయశక్తుల తన వడ్డీ తన యజమానికి విజయాన్ని చేకూర్చాలని చెప్పేసి అతడు ఏం చేస్తాడు? తన యజమాని యొక్క మాట చొప్పున అతను పోరాడతాడు. చిట్ట చివరికి అతను ప్రాణం కోల్పోవలసిన పరిస్థితి వస్తే తన ప్రాణమైన సమర్పించడానికి అతను సిద్ధపడతాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా మనమంట మంచి సైనికుని వలె పోరాడాలి. మంచి సైనికుని వలె పోరాడాలి అని చెప్పేసి ప్రభు చెప్తున్నారు అంటే చెడ్డ సైనికులు కూడా ప్రభు కొరకు ఉన్నారు అన్నమాట. ప్రభు దగ్గర చెడ్డ సైనికులు కూడా ఉన్నారు. వీళ్ళెవరు అంటే ఏదైనా సమస్య వచ్చింది అంటే ప్రభువా నీవే నా సర్వస్వం, ఇంక చావైనా బ్రతుకైనా నీ కొరకే అంటారు. మన యొక్క ప్రార్థన బట్టి మన జీవితాన్ని బట్టి కాదు, కానీ ప్రభు యొక్క అత్యున్నతమైన కృపలో మన యొక్క సమస్యల నుంచి విడుదల చేసినప్పుడు మరలా ఏదో సమస్య వచ్చే వరకు కూడా ప్రభు మనకు జ్ఞాపకం రారు.
వీళ్ళు ఎట్లాంటి వారంటే అవసరమునకు వాడుకొని విడిచిపెట్టేసేవారు ఈ చెడ్డ సైనికులు. కానీ మంచి సైనికులు అట్లా కాదు. శ్రమ అయినా, శోధనైనా, వేదనైనా, ఇరుకు, ఇబ్బందులు ఏవైనప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువుని వెంబడిస్తారు, ప్రభువుతోనే ఆనందిస్తారు. వాళ్ళు విశ్వాస యాత్రలో, ఈ పోరాటంలో సాగిపోతున్న మనం ఎట్లా పోరాడాలంట? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మనము పోరాడాలి. మొట్టమొదటిగా క్రైస్తవ్యం అనేది ఒక పోరాటం అయితే మనం చేయాల్సింది మంచి పోరాటం. ఆ మంచి పోరాటం ఎట్లాంటిదై ఉండాలి అంటే విశ్వాస సంబంధమైనదై ఉండాలి. ఆ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఎట్లా చేయాలి అంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మనము పోరాటం చేయాలి. 5వ వచనం చూడండి. మరియు గట్టివాడైన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. చాలండి. ఇక్కడ ఆలోచన చేయగలిగినట్లయితే ఈ యొక్క మంచి పోరాటము ఎట్లా పోరాడాలంటే నియమం ప్రకారంగా మనం పోరాడాలి. ప్రతి దానికి కూడా నియమం ఉంది. ఇప్పుడు బ్రదర్ నన్ను కారులో తీసుకొచ్చారు. కారులో తీసుకొచ్చినప్పుడు అక్కడ సిగ్నల్స్ ఉన్నాయి. అక్కడ రెడ్ వెలిగిందంటే వెంటనే ఆగాల్సిందే, అది నియమం. అట్లా కాదు, నాకు అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోతానంటే తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు. ప్రతి దానికి ఒక నియమం ఉంది. అయితే క్రైస్తవునికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమం ప్రకారంగా పోరాడాలి. నాకు నియమాలు వద్దు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అంటే నువ్వు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడువు కాదు. శాతాను యొక్క చేతికి, శత్రువు యొక్క చేతికి ఏ క్షణాన్నైనా చిక్కుతావు. ఒకసారి తప్పించుకోవచ్చు, 2 సార్లు తప్పించుకోవచ్చు, 3వసారి అడ్డంగా దొరికిపోతావు. అయితే ఈ మంచి పోరాటం ఎట్లా చేయాలి? నియమం ప్రకారంగా, నియమం చొప్పున మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. క్రైస్తవ్యం అనేది పోరాటం. ఆ పోరాటం మంచి పోరాటమై ఉండాలి. ఆ మంచి పోరాటము విశ్వాస సంబంధమైనది ఉండాలి. విశ్వాస సంబంధమైన ఆ మంచి పోరాటము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడాలి. అంతేకాకుండా నియమం ప్రకారంగా ఆ పోరాటం చేయగలగాలి. ఇంకా ఏం చేయాలంటే మరొక మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయాలయందు మితముగా ఉండును. థ్యాంక్ యూ సిస్టర్. అయితే ఈ యొక్క పోరాటంలో మనం ఎట్లా ఉండాలంట? మితముగా ఉండాలి అంట. అన్ని విషయాల యందు మితముగా ఉండాలి. ఇప్పుడు ఈ పోరాటం చేసే సైనికుడు అతను ఫుల్గా తినేసి హాయిగా నిద్రపోయి ఎప్పుడు యుద్ధం అని చెప్పేసి వాళ్ళకి వార్త వచ్చిందో అప్పుడు గన్న పట్టుకుని పరిగెత్తాడా అంటే లేదు. అనునిత్యము కూడా అతను ఏం చేస్తూ ఉంటాడు? వ్యాయామం చేస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో కూడా మితంగా ఉంటాడు. అయితే క్రీస్తు యేసు సైనికులుగా నియమం ప్రకారంగా పోరాడే మనము కూడా అన్ని విషయాల్లో కూడా మితముగా ఉండాలి. అన్ని విషయాలేమో కానీ 2 విషయాల్లో మాత్రం చాలా మితంగా ఉంటాం మనం. ప్రార్థించటంలోనూ, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించటంలోనూ. అసలు చేయాల్సినవి ఆ 2. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఆ 2 విషయాల్లో మాత్రము మనం మితంగా ఉంటాం. అంటే మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులము కాదు. విశ్వాస యాత్రలో ఆ పోరాటంలో విజయము సాధించలేము. మితముగా ఉండాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. ప్రభువును దగ్గరగా చేర్చేది ఏ విషయంలో కూడా మితంగా ఉండడానికి లేదు. ఎంత ఎక్కువగా ప్రభువుతో గడపాలో అంత ఎక్కువగా ప్రభువుతో గడపాలి. ఈ రాత్రికాల సమయంలో ఎట్లా ఉన్నాయి మన జీవితాలు? క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం అయితే ఆ పోరాటము మంచి పోరాటమై ఉండాలి అట. ఆ మంచి పోరాటము విశ్వాస సంబంధమైన మంచి పోరాటమై ఉండాలి అట. ఆ విశ్వాస సంబంధమైన మంచి పోరాటము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడాలి అట. ఇంకా నియమం ప్రకారంగా పోరాటం చేయాలంట. ఈ పోరాటం చేసే వ్యక్తి అన్ని విషయాల్లో కూడా మితంగా ఉండాలి అట. అప్పుడు మాత్రమే ఇతడు ఏం చేయగలడు? పోరాటం చేయగలడు.
అయితే ఇంతటితో సరిపోతుందా అంటే ఇంతటితో సరిపోదు. పోరాటం చేయాలంటే యుద్ధ కవచం తప్పకుండా ఉండి తీరాలి. ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, సర్వాంగ కవచం లేకుంటే నీ ఎట్టి పరిస్థితుల్లో శత్రు సైన్యాన్ని నువ్వు ఎదిరించలేవు. అసలు వాడి ముందు నువ్వు నిలబడలేవు. సాతాను ఎదిరించాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? వాడి ముందు నిలబడాలి. నిలబడలేకుండా నువ్వు వాడిని ఎదిరించలేవు. అయితే నీవన్నీ చేసి సర్వాంగ కవచం నీ దగ్గర లేకుంటే సాతాను ముందు నువ్వు నిలబడలేవు. ఒక సగము సర్వాంగ కవచమే నీ దగ్గర ఉంది అంటే సగం విజయం వస్తూ ఉందా అంటే కానే కాదు. సర్వాంగ కవచంలో అసలు ఏది కూడా బలహీనం కాకూడదు. మనం ఆలోచన చేయగలిగినట్లయితే గొలియత్ యొక్క జీవితాన్ని తీసుకుందాం. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా మొత్తం అంతా కవర్ చేసుకున్నాడు. అసలు ఎక్కడ ఖాళీ లేదు. జస్ట్ ఎక్కడెక్కడ కొడతాడులే అన్నట్టుగా ఆ నుదుటి భాగంలోనే మాత్రం కొంచెం అట్లా ప్లేస్ విడిచిపెట్టేశాడు. అయితే ఆ భాగమే అతను మరణానికి కారణమైంది. అట్లానే సర్వాంగ కవచంలో 6 కవచాలు ఉన్నాయి. ఈ 6 కవచాలలో ఏ కవచము లోపించినప్పటికీ కూడా సాతానుకు నువ్వు దొరికిపోతావు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ 6 కవచాలు కూడా ఎక్కడున్నాయంటే ముందు భాగంలోనే ఉన్నాయి. వెనకాలంతా ఓపెన్. అంటే ఇప్పుడు సాతాను చూసి వెనక పరిగెట్టే ప్రయత్నం చేసావంటే వాడు విసిరే అగ్నిబాణము వెనక భాగంలో ఎక్కడైనా కానీ నీకు తగులుతుంది, కింద పడతావు, వచ్చి తల మీద అడిగేసి తొక్కేస్తాడు వాడు. సాతానుకు వెన తిరగడానికి వీలు లేదు. సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించి వాడికి ఎదురుగా నిలబడాలి. అప్పుడు మాత్రమే నువ్వు మంచి పోరాటము పోరాడగలవు. తుది శ్వాస వరకు కూడా ఈ పోరాటం నువ్వు చేయగలగాలి. ఎట్లా ఉంది మన జీవితాలు? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోగలిగామా? చూద్దామా ఆ మాటలు ఒకసారి. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఓకే బ్రదర్, నిలువబడ్డానికి సాతాను ముందు, ఆ దురాత్మ సమూహాల ముందు మనం నిలబడాలి అంటే ఏ కవచం అంట? ఇది దేవుడిచ్చు సర్వాంగ కవచం. అయితే ఈ సర్వాంగ కవచం అనేది ముక్కలుగా మనం ఏం అతుక్కోవసరం లేదు. ఆల్రెడీ దేవుడు దాన్ని సిద్ధపరిచేశారు. దాన్ని మనం ఏం చేసుకుంటే చాలు? ధరించుకుంటే చాలు. ఆ సర్వాంగ కవచము ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. క్రీస్తును ధరించుకున్నవాడే క్రైస్తవుడు అవుతాడు. వాడే సాతానుకు ఎదురు నిలబడాడు. సర్వాంగ కవచాన్ని ధరించుకున్న అనుభవాలు మన జీవితంలో ఉంటున్నాయా? ఆ సర్వాంగ కవచం ఏంటో 6 కవచాలు కలిసి అదంతా ఒక సర్వాంగ కవచంగా వ్రాయబడుతూ ఉంటుంది. అవి ఏంటంటే నేను మామూలుగా చెప్తున్నాను. ఆ కింద మాటలు చదువుతూ వెళ్తే మనకు అర్థమవుతుంది. నడుముకి ఏముంటుంది? సత్యం అనే దట్టి. దట్టి అంటే ఏంటంటే మనకి బాగా తెలిసిన భాష ఏంటంటే బెల్ట్ అన్నమాట. నడుముకి బెల్ట్ పెట్టుకున్నాను కదా, అట్లాగే సత్యం. ఏంటి సత్యం అంటే? వాక్యమే సత్యం. మనకు తెలుసు, మన యొక్క పొలాల్లో రైతులు వాళ్ళ నెత్తి మీద టవల్ ఉంటుంది, వారి తలకి టవల్ ఉంటుంది. అయితే వారు ఏదైనా ఒక బరువును లేపాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ టవల్ తీసుకుని నడును కడతారు. ఎప్పుడైతే నడును కట్టారో శరీరం అంతా కూడా వాళ్ళకి బలం చేకూరుతుంది. ఇప్పుడు మనలో చాలామంది కూడా ఎంప్లాయీస్ని లేవదీయాలంటే ఏం చేస్తాం? నడుముకి బెల్ట్ పెట్టుకుంటారు. అంటే నడుము పటిష్టంగా ఉంటే, నడుము బిగుతుగా ఉంటే శరీరం అంతా బిగుతుగా ఉంటుంది. అందుకే సాతానుతో నువ్వు పోరాడాలి అంటే నువ్వు బలం పొందగలగాలి. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే సత్యం అనే దట్టి. వాక్యాన్ని నువ్వేం చేయాలి? కట్టుకోవాలి. ఇంకా నీతి అనే మయమరుపు. ఈ ఛాతి భాగంలో
నీతి అనే మైమరు పిరుకొట్టుకోండి. ఎందుకంటే వాడు విసిరే బాణాలు ఒకవేళ గుండెలో దిగిపోయినాయి అంటే చచ్చిపోతాం మనం. అది జరగకుండా ఉండాలి అంటే మన ఛాతి భాగాన్ని మనము కప్పుకోవాలి. నెక్స్ట్ పాదమునకు ఇక్కడ మరొక జోడు. ఇదేంటంట? సమాధాన సువార్త అయినడి సిద్ధ మనస్సు అనేది జోడు. దీన్ని తొడుక్కోవాలి. అంటే దీని అర్థం ఏంటి అంటే సువార్త. సువార్త అంటే ఏంటి అంటే చాలామంది అంటారు వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు. ఇది సువార్త కాదు అసలు. ఇవన్నీ కూడా నైతిక విలువలు. ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే ఆటోమేటిక్ ఇవన్నీ మానేస్తాడు. అయితే దొంగతనము, వ్యభిచారము ఇవన్నీ మానేసినంత మాత్రాన వ్యక్తి రక్షించబడిన వాడు అప్పుడు. సువార్త అనేది ఏంటి అంటే ప్రభువు నీ కోసం చనిపోయాడు, నీకు బదులుగా ఆయన మరణించారు. ఆ విషయాన్ని నువ్వు ఒప్పుకోగలిగితే, ఆ విషయాన్ని విశ్వసించగలిగితే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఇంతకీ నీతిమంతుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీతిని ధరించుకున్నవాడు. అసలు నీతి అంటే ఏంటో తెలుసా? నీతి అంటే ఏంటి? చాలామంది అంటారు నీతి అంటే ఏదో మంచిగా ఉండటం, యథార్థంగా ఉండటం, అది ఇది అనుకుంటా. అసలు నీతి అంటే ఏంటి? క్రీస్తుని ధరించుకోవడమా? ఓకే, అది క్రీస్తుని ధరించుకోవడం అంటే అసలు నీతి అంటే ఏంటో మొట్టమొదటి చూద్దాం. మనకి బాగా తెలిసిన వాక్య భాగం ఏంటంటే నీతి అంటే మనం ఒక వాక్యం చెప్తా ఉంటాం ప్రతి ఒక్కరూ. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దాన్ని తెలుగులో మామూలుగా చెప్పుకోవాలంటే అబ్రహాము యెహోవాను నమ్మాడు, అందుకని అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అన్నది అర్థం. ఇంతకీ అబ్రహాము యెహోవాను నమ్మెను అంటే అర్థం ఏంటి అసలు? చాలామంది అడుగుతూ ఉంటారు కదా, నువ్వు దేవుని నమ్ముకున్నావమ్మా అని చెప్పేసి అడుగుతాం మనం. వాళ్ళు ఏమంటారు? నమ్ముకున్నామంటారు, లేదా నమ్ముకోలేదు అంటారు. అసలు దేవుని నమ్ముకోవడం అంటే ఏంటి? అసలు ఇది వేరే టాపిక్, కానీ నేను ఎందుకో ఇక్కడ ఆగాను వల్ల. అసలు నీతి అంటే ఏంటి? అసలు ఇప్పుడు అబ్రహాము యెహోవాను నమ్మెను. యెహోవాను ఎట్లా నమ్మాడు అబ్రహాము? యెహోవా అబ్రహాం గారు కనిపించారంటే లేదే. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థమైతే నీతి ఏంటంటే మనకు అర్థమవుతుంది. అబ్రహాము యెహోవాను నమ్మెను అంటే అర్థం ఏంటంటే అబ్రహాము యెహోవా మాటను నమ్మెను. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయంలో తీయొద్దండి. ఇప్పుడు అక్కడ ప్రభు చెప్తా ఉంటారు కదా, అబ్రహాము నీ దేశాన్ని విడిచిపెట్టేసేయి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టేసేయి, నీ బంధువులందరినీ విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వెళ్తే నీకు 7 ఆశీర్వాదాలు ఇస్తానని ప్రభు చెప్పారు. ఈ మాటలను ఎవరు నమ్మారు? అబ్రహాము నమ్మారు. దేవుని యొక్క మాటలను అబ్రహాము నమ్మడం ద్వారా ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. మనము కూడా నీతిమంతులు ఎట్లా అవుతామంటే దేవుని మాటను నమ్మడం. ఏంటి దేవుని మాట అంటే? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ఇంతకీ నీతి అంటే ఏంటంటే దేవుని వాక్యమే నీతి. దేవుని వాక్యాన్ని ధరించుకున్నవాడే నీతిమంతుడు. అయితే నీతిమంతులుగా మనం తీర్చబడ్డామా? దేవుని వాక్యం నమ్మామని చెప్తూ ఉన్నాం, కానీ అట్టి రీతిగా జీవించగలుగుతూ ఉన్నామా? ఒక్కసారి మనలో మనం పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క పోరాటంలో ఏ పోరాటం చేయగలుగుతూ ఉన్నాం? మంచి పోరాటమేనా? ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఈ మంచి పోరాటంతో పాటు మరొక పోరాటం కూడా చేయాల్సి ఉంది. ఒకటి, శరీరంతో పోరాటం చేయాలి. శరీరం ఎప్పుడు కూడా అది కావాలి, ఇది కావాలని కోరుకుంటూ ఉంటుంది. దానికి వ్యతిరేకంగా మనిషి పోరాటం చేయాలి. రెండవది, మనిషి లోకంతో పోరాటం చేయాలి. లోకంలో ఉన్న అన్ని కూడా కదా, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం, వాటితో పోరాటం చేయాలి. మనిషి పాపంతో పోరాటం చేయాలి. మనిషి దురాత్మల సమూహాలతో పోరాటం చేయాలి. అపోస్తలుడైన పౌలు వీటన్నిటితో కూడా ఆయన పోరాటం చేస్తూనే వచ్చాడు. చిట్ట చివరిగా అద్భుతమైన విషయాన్ని చెప్తూ ఉన్నాడు, మంచి పోరాటాన్ని నేను పోరాడాను. ఇప్పుడు మళ్ళా ఇక్కడికి వద్దాం. నడుమునకు సత్యమైన దట్టి, ఛాతికి నీతి అనే మైమరువు, ఇంకా పాదములకు ఇంకా
విశ్వాస డాలును పట్టుకుని ఒక చేతిలో డాలు, మరొక చేతిలో ఖడ్గం. ఖడ్గం ఉపయోగించని చోట ఖడ్గం ఉపయోగించాలి, డాలు ఉపయోగించాల్సిన చోట డాలు ఉపయోగించాలి. డాలు ఎందుకు ఉండాలి అంటే సాతాను విసిరే అగ్ని బాణాలను అది ఎదుర్కోవడానికి. ఖడ్గం ఏం చేయాలంటే అది దూసుకుంటూ పోవాలి. ఇంకా చివరిగా ఏముండదు, రక్షణ అనే శిరస్త్రాణం. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇవన్నీ కూడా ముందు భాగంలోనే ఉన్నాయి, వెనక భాగం అంతా ఖాళీ. ఇప్పుడు నువ్వేం చేయాలంటే సాతానుకు ఎదురు నిలబడి వాడితో పోరాటం చేయాలి. వాడు అందితే కత్తి తీసుకుని వాడు నరికేసేయాలి. లేదు వాడు అందకపోతే వాడు అగ్ని బాణాలను విసురుతూ ఉంటే డాలుతో వాడిని ఎదుర్కోవాలి. ఈ ఆరింటిలో ఏ ఒక్కటి లోపించినా నువ్వు కింద పడి తీరాల్సిందే, వేరే అవకాశం లేదు. లేదు 5 బాగానే ఉన్నాయి నాకు, ఒకటే అంటే వాడు అక్కడే కొడతాడు. మన బలహీనతలు ఎక్కడున్నాయో వాడు అక్కడే కొడతాడు. ఒకనొక దినాన్న అబ్రహాం గారు ఐగుప్తులో ఉన్నప్పుడు శారమ్మ గారితో చెప్పారు, శారా నీ వల్ల నాకు చాలా ప్రమాదం వచ్చి పడేటట్టుంది, అందుకని జస్ట్ మా బ్రదర్ అని చెప్పు, మా అన్నయ్య అని చెప్పు అని చెప్పారు. అయితే సాతానికి అర్థమైంది, ఓహో అబ్రహాము నాకు ఇక్కడ దొరికాడు అనమాట అని చెప్పేసి అబ్రహాం గారి యొక్క బలహీనత ఏంటో మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడు సాతాను. మరలా ఇదే పరిస్థితి అబీమెలెకు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మరలా అబ్రహాముని ఎట్లా పడితే కింద పడతాడు, ఎక్కడ కొట్టాలి అని చెప్పేసి సాతాను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఓహో అబ్రహాం యొక్క బలహీనత ఏంటి, ఇది అని చెప్పి సేమ్ అక్కడ మరలా బాణం విదిలితే అబ్రహాం గారు ఏం చెప్తా ఉన్నారు, ఐగుప్తులో తన యొక్క భార్య చేత ఏ అబద్ధం అయితే ఆడించారో మరలా సేమ్ అదే అబద్ధము అబీమెలెకుతో ఆడిస్తూ ఉన్నారు. శారమ్మతో అబీమెలెకు దగ్గర కూడా అది అబద్ధాన్ని పలికిస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైనా కానీ మన బలహీనత అనేది సాతానికి తెలిసింది అంటే అనుక్షణము కూడా వాడు ఏం చేస్తూ ఉంటాడు, మన పైన గురిపెడుతూనే ఉంటాడు. చాలా సందర్భాలలో ఒక పాపంలో ఉన్నప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత మరలా కొంతకాలం ఆగిన తర్వాత మరలా తిరిగి అదే పాపంలో కొనసాగుతూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా, మనం దేనిలో బలహీనమో వాడికి తెలుసు. సమయాన్ని చూసి వాడు బాణం విసురుతాడు, మరలా తిరిగి ఆ రొంపులోనే పడుతూ ఉంటాం. అయితే ఈ బాణాన్ని ఎదుర్కోవాలంటే, వాడు విసిరే అగ్ని బాణాన్ని ఎదుర్కోవాలంటే మనకి విశ్వాసమైన డాలు ఉండాలి, ఆత్మఖడ్గం ఉండాలి, రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి, సత్యం అనే దట్టి ఉండాలి, నీతి అనే మైమర్పు ఉండాలి, సిద్ధ మనసు అనే జోడు ఉండాలి. వీటిలో ఏది లోపించినప్పటికీ కూడా సాతాను ముందు నువ్వు నిలవలేవు. ఈ లోకంలో మనుషులతో మనం యుద్ధం చేసినప్పుడు కంటికి కనిపించే ఈ యొక్క కవచాలను మనము ధరిస్తాం. అయితే ఇప్పుడు మనం పోరాటం చేస్తున్నది ఏంటి, మంచి పోరాటం చేసేది ఎవరితోనూ అంటే దురాత్మల సమూహాలతో చేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు కంటికి కనిపిస్తారా అంటే కంటికి కనిపించరు. అట్లానే మనము కూడా కంటికి కనిపించని ఆయుధాలే ధరించాలి. మన మనస్సులోను, హృదయంలోను, ఆత్మలోను ఈ యొక్క 6 ఆయుధాలు ధరించాలి. ధరించినప్పుడు అప్పుడు వాటితో మనం పోరాడగలము. ఒకనొక దినాన్న యేసు ప్రభుకి సాతానికి జరుగుతూ ఉంది యుద్ధం, మాటల యుద్ధం. సాతాను సంధిస్తూ ఉన్నప్పుడు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారు, లేఖనాన్ని ఎత్తి ప్రతి దానికి సమాధానం చెప్తూ ఉన్నారు. మన జీవితాలు కూడా అట్టి రీతిగా ఉండాలి. సర్వాంగ కవచము ధరించకుండా ఉంటే సాతాను ముందు నిలవలేము. వాడు ఏ క్షణాన్ని నువ్వు దొరుకుతావా అని చెప్పేసి గర్జించి సింహం వలె తిరుగుతూ ఉన్నాడట. అక్కడ ఒక మాట ఉంటుంది, ఎవరిని మృంగుదునా అని చెప్పి. అంటే ఒక లేట్ అయితే వాడిని నమలడంత మనల్ని. ఎవరన్నా దొరికారనుకోండి, అమ్మో వీడిని నమిలితే మనకు టైం వేస్ట్ అని చెప్పేసి దొరికిన వారిని దొరికినట్టుగా మింగుతాడు. మింగేసి మళ్ళీ వెంటనే వేరే ఒకరి దగ్గరికి వెళ్తాడు. ఎవరిని మింగుదునా అని చెప్పేసి గర్జించి సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడంట. అయితే మనం ఏం చేయాలి, సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ప్రార్థన విజ్ఞాపన యందు మెలకుగా ఉండాలి.
ఏ క్షణాన్ని, ఏ అగ్ని బాణాన్ని వాడు మన మీద వదిలిపోతూ ఉన్నాడో, ఏ బలహీనత మీద వాడు మనకి ఆ బాణాన్ని విసిరిపోతున్నాడో, మనం ఏం చేయాలంటే సర్వాంగ కవచంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నారు, నేను మంచి పోరాటం పోరాడాను. నా జీవితం అంతా శ్రమలు, శోధనలు, వేదనలే అయినప్పటికీ కూడా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాను. ప్రతి విధమైన పరిస్థితి నేను పోరాటం చేయగలిగాను. ఆ పోరాటంలో విజయాన్ని పొందానని చెప్పేసి అని చెప్పగలుగుతూ ఉన్నారు. అయితే మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? మనం చేస్తున్న పోరాటం ఏంటి? అసలు మన పోరాటం విశ్వాస సంబంధమైనదేనా? క్రీస్తు యేసు సైనికుని వల్ల పోరాడగలుగుతూ ఉన్నామా? మన పోరాటానికి ఒక నియమావళి ఉందా? సైనికుని వల్ల మితము కలిగిన జీవితం మనకుందా? ఇవేమీ లేకుండా పోరాటం చేస్తాను అంటే ఒక్క దెబ్బకే కింద పడిపోతావు. ఇప్పుడు జరుగుతున్నది అదే. సాతాను చేతులు ఒక్క దెబ్బకే కింద పడిపోతున్నామంటే కారణం ఏంటంటే ఇది. అపోస్తలుడైన పౌలు అంటున్నారు, మంచి పోరాటం నేను పోరాడాను అంటున్నారు. రెండవది ఆయన ఏమంటున్నారంటే, నా పరుగు కడముట్టించాను. ఆయన విశ్వాస యాత్రను ఏ రీతిగా పోలుస్తూ ఉన్నారు చూడండి. మొట్టమొదటి పోలికేమో అది పోరాటం అన్నారు. రెండవ పోలికేమో అదేమంటున్నారు, పరుగు పందెము అంటున్నారు. అవును, విశ్వాస యాత్ర అనేది ఇది పరుగు పందెమే. పరుగు పందెంలో ఒలింపిక్స్ ఉన్నాయనుకోండి, 4 సంవత్సరాలకు ఒకసారి అతను పరిగెట్టేది ఎంతసేపు పరిగెడతాడంటే మా అయితే కొన్ని నిమిషాలు మాత్రమే పరుగు పెడతాడు. ఆ కొన్ని నిమిషాల పరుగు కోసము అతడు ఎంత కష్టపడతాడు? 4 సంవత్సరాలు ఏకతాటిగా కష్టపడతాడు. 4 సంవత్సరాలు కష్టపడితేనే కానీ, 4 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తేనే కానీ అతడు ఆ పరుగు పందెంలో విజయాన్ని సాధించలేడు. ఒకవేళ 4 సంవత్సరాలు కష్టపడినా విజయం సాధించగలడా అంటే ఏమో చెప్పలేము. ఎందుకంటే ఎంతమంది పాల్గొన్నప్పటికీ కూడా విన్ అయ్యేది ఒక్కడే. అయితే కొన్ని సందర్భాలలో ఓడిపోయినప్పటికీ కూడా అతన్ని మనం మెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే సాయి శక్తిలో పోరాడాడురా, శక్తికి మించి అతడు పోరాడాడు, అయినప్పటికీ ఓడిపోయాడు. ఇంక అతడు ఏం చేయగలరులే. పోరాటం చేయకుండా వెనక్కి తిరిగి వస్తే అది అవమానము తప్ప, నీ శక్తి కొలదిగా నువ్వు పరిగెత్తాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నారు, నా పరుగు నేను కడముట్టించాను. అయితే ఈయన ఎక్కడికి పరిగెత్తుతూ ఉన్నాడు? గురి లేకుండా పరిగెత్తితే అతను పిచ్చోడు అవుతాడు. అందుకనే ఆయన అంటున్నాడు, గురి చూడక నేను పరిగెత్తువాడను కాను అంటాడు ఆయన. చూద్దాం ఆ మాట ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. 9వ అధ్యాయం. నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. చాలండి. అపోస్తలుడైన పౌలు ఆయన చెప్తూ ఉన్నారు, ఆయన పరుగును తుదముట్టించారంట. అయితే ఆయన పరుగు గురించి మాట్లాడుతూ అంటున్నారు, గురి చూడకుండా నేను పరిగెత్తేవాడిని కాదు, నాకంటూ ఒక గురి ఉంది. ఆ గురి కొరకు ఎందుకు పరిగెడుతున్నారో ఆ పై మాట చదవండి ఒకసారి. 24వ వచనంలో, మరియు మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తువాడను కాను. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే అతడు ఎందుకు పరిగెడుతున్నాడు ఆ విషయాన్ని తెలియచేస్తూ ఇంకా ఒక స్పష్టమైన ఆన్సర్ మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తూ ఉంటారు. చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని పరిగెత్తుచున్నాను. చాలండి. మనం చదివిన భాగంలో ఆయన ఏమంటున్నారంటే
తన పరుగును ముగించేశారు అంట. తర్వాత భాగంలో గురి లేకుండా నేను పరిగెత్తేవాడిని కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే గురి వద్దకే నేను పరిగెత్తుతూ ఉన్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ ఆయన కలిగిన పరుగు ఏంటో మనము ప్రత్యేకంగా తెలుసుకోవాలి. చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనం. అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యముల గ్రంథము అయితే దేవుని కృపావసన గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అంట ఆయన ఒక పరిచర్యను అప్పగించారంట. అదేంటంటే క్రీస్తు యొక్క కృపా పరిచర్యను ప్రకటించటం, క్రీస్తు యొక్క కృపా పరిచర్యకు సాక్షిగా నిలవడము ఆయన ముందున్న పరుగు. అయితే ఆ పరుగును తుదముట్టించడం కోసము ఆయన ఒక మాట అంటున్నాడు, నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయను. నా ప్రాణము కంటే క్రీస్తు యొక్క కృపా సువార్తను ప్రకటించడమే నాకు ముఖ్యం. నా ప్రాణము కంటే నాకు అదే ఎక్కువ. ఈ రెండు ఒక చోట పెడితే నేను ఏది కోరుకుంటాను? నీ ప్రాణమా లేకపోతే కృపా పరిచర్యను ప్రకటించడం అంటే నేను దాన్ని కోరుకుంటాను. అదే పరుగుగా నేను కలిగి ఉన్నానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చివరి తన యొక్క జీవిత చమరాంకంలో చెప్తున్న మాట ఏంటంటే నా పరుగు కడముట్టించాను. అంటే క్రీస్తు యొక్క కృపా పరిచర్యను అతడు సంపూర్తిగా ప్రకటించాడు ఆయన. అందుకనే మాట చెప్తున్నాడు, నా పరుగు తుదముట్టించాను, నా పరుగు కడముట్టించాను. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? దేవుని పిల్లలను చెప్పుకుంటూ ఉన్నాం. సమయం ఉంటే గంటల తరబడి ఏవేవో మాట్లాడతారు తప్ప ప్రభు గురించి ఒక్క మాట చెప్పగలుగుతున్నారా? ఎంతమందిగా గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలిగే మాట? క్రైస్తవ కుటుంబాల్లోనే పుట్టాం, క్రైస్తవులోనే చెప్పుకుంటూ ఉంటాం. నువ్వు పనిచేసే చోట కానీ, నీ స్నేహితులతో కానీ, లేకపోతే మరెక్కడైనప్పటికీ కూడా ప్రభువుని గురించి ఒక్క మాట చెప్పిన అనుభవం ఉందా? అపోస్తలుడైన పౌలు అంటున్నారు, నా ప్రాణం కంటే నాకు ఏది ఎక్కువ అంటే ప్రభువు గురించి చెప్పడమే. అదే నేను గురిగా కలిగి ఉన్నాను, ఆ పరుగులోనే ఉన్నాను, దాన్ని నేను తుదముట్టించేస్తాను. గొప్ప సంతృప్తితో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు ఆయన. మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను. మూడవది, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసములో నేను తొట్టిల్లిపోయిన వాడను కాను. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉంటారు, అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎట్టి వారులు అంటే పాపులను రక్షిస్తూ క్రీస్తు యేసు లోకానికి వచ్చారు. ఆ పాపులలో నేను ప్రధానుడను అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. ఆ విశ్వాసాన్ని, ఏ విశ్వాసముతో ఆయన యాత్రను ప్రారంభించారో చిట్ట చివరి వరకు కూడా ఆ విశ్వాసంలో ఆయన జారిపోయినవాడు కాదట, విశ్వాసం నుండి తొలగిపోయినవాడు కాదు అట. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. దీని ఫలితం ఏంటంటే నాకు నీతి కిరీటం. దాన్ని కూడా కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు ఆయన. నేను ఇన్నింటిలో విజయం సాధించాను కాబట్టి, వీటన్నిటిని నెరవేర్చాను కాబట్టి, ఒకవేళ ప్రభువు నాకు నీతి కిరీటం ఇస్తారేమో అనే ఒక సందేహాన్ని వెళ్ళకొచ్చట్లేదు ఆయన. ఆయన నీతి కిరీటం నా కొరకు అక్కడ వేచి చూస్తూ ఉంది, నా కోసం ఉంచబడి ఉంది. కలుగుబోవు ఆనందం కోసము, కలుగుబోవు అక్షయమైన కిరీటం కోసము ఆయన ఏం చేస్తూ ఉన్నారు? ఆనందముతో ఈ మాటలు చెప్పగలుగుతూ ఉన్నారు. చిట్ట చివరికి మరొక మాట అంటున్నారు, ఇది కేవలం నాకే కాదు, నాకే కాదు నీకు కూడా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారందరికీ కూడా ఇట్టి కిరీటాన్ని న్యాయాధిపతి అయిన ప్రభు ఒకనొక దినాన నాతో పాటు నీకు అనుగ్రహిస్తారు. అవును, ప్రభు ఈ లోకానికి వచ్చారు, నీకు బదులుగా నాకు బదులుగా తన ప్రాణాన్ని అర్పించారు.
నీకు నాకు నివాసాలు సిద్ధపరచడానికి మరలా పరలోకానికి వెళ్ళిపోయారు. నీ కొరకు నా కొరకు ఆయన నివాసాలను సిద్ధపరుస్తూ ఉన్నారు. మరొక రోజు ఆయన రాబోతూ ఉన్నారు. దాని కొరకు ఎవరైతే అపేక్షతో ఎదురు చూస్తారో, ఎవరైతే ప్రేమతో కనిపెడతారో, ఎవరైతే దానిని కోరుకుంటారో వారందరికీ కూడానంట ఇట్లాంటి నీతి కిరీటాలు పొందుకుంటారంట. అయితే ఒక్క మాట చెప్తాను చివరిగా. ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గురించి ఎవరైతే ఎదురు చూస్తారో వారు ఎట్లా ఉంటారో అంటేనంట, చూద్దాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చివరి భాగం ఒకసారి చదువుదాం. ప్రత్యక్షమైనప్పుడు ఆయన విన్నట్లుగానే ఆయనను చూపుము కనుక ఆయనను పోలిందుమని ఎరుగుదుము. ఆయన నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రుడుగా చేసుకొనును. చాలండి. అయితేనంట ఎవరైతే క్రీస్తు యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళంట పవిత్ర జీవితాన్ని జీవించడానికి తను మళ్ళీ సిద్ధపరచుకుంటారంట. ఎవరైతే పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి తాను సిద్ధపరచుకుంటారో వారందరూ కూడా ఒకానొక దినాన్న పౌలు గారి వలె వారును కూడా నీతి కిరీటాన్ని పొందుకోగలరట. ఈ రాత్రికాల సమయంలో ఎట్లా ఉన్నాయి మన జీవితాలు ఒక్కసారి మనం మరొక్కసారి ఆలోచన చేద్దాం. ఈ మాట చెప్పగలమా? మంచి పోరాటం నేను పోరాడగలుగుతున్నానని, విశ్వాస పరుగు పందాన్ని నేను తుదముట్టించగలుగుతున్నానని చెప్పగలమా? అసలు మన పరుగు ఎటువైపు చూస్తూ ఉన్నాం? హెబ్రీ రాసిన పత్రికలు ఆయన అంటారు కదా 12వ అధ్యాయంలో ఆయన ఏమంటారు? ప్రతి భారాన్ని విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడినైనా యేసు వైపు చూచుచు తన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుడు అంటాడు ఆయన. విశ్వాసయాత్ర అనేది పరుగు పందెం. ఆ పరుగు పందెంలో యేసు వైపు చూస్తూ నువ్వు పరిగెత్తాలి. అదే సమయంలో ఆయన ప్రత్యక్షతను అపేక్షిస్తున్నా నీవు, కోరుకుంటున్నా నీవు పరిశుద్ధ జీవితం జీవించడానికి నిన్ను నీవు సరి చేసుకొని ఒక తీర్మానంతో నీ జీవితాన్ని కొనసాగించగలిగినట్లయితే పౌలు గారు పొందిన ఆ నీతి కిరీటాన్ని నీవును నేనును పొందగలము. అట్టి రీతిగా మన జీవితాన్ని సిద్ధపరచుకుందాము. అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. జీవగలమైన పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను బాబు. ఈ రాత్రి సమయంలో సూటిగాను స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. పౌలు గారి యొక్క జీవితం ద్వారా నేను ప్రభా ఆయన అద్భుతమైన నేను ప్రభా ముగింపును తన యొక్క జీవితంలో చూడగలుగుతున్నాం. మంచి పోరాటం పోరాడయ్యా. తన పరుగును తుదముట్టించారు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఒకనొక దినాన్న న్యాయాధిపతి గారి ప్రభు ప్రత్యక్షమయ్యే ఆ దినాన్న నీతి కిరీటాన్ని పొందుకుంటున్నారు. అయితే అదే నిశ్చిత మాకు నీ ఇవ్వబోతున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు. ఎవరైతే నీ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తారో, ఎవరైతే పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారో అట్టి వారికి కూడా ఆ కిరీటాన్ని అనుగ్రహించనై ఉన్నారనే మాటల ద్వారా మా హృదయాలు నింపిన విధానాన్ని బట్టి నీ కొందనాలు. నచ్చిన జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాం. అట్లా కాకుండా బాబు నిన్ను నింపుకొని నీవెట్లా పరిశుద్ధుడై ఉన్నావో మేము కూడా అట్లాంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ మీరు అనుగ్రహించబోయే ఆక్షమైన కిరీటాలు పొందుకొని శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నీతో జీవించే ధన్యకరమైన జీవితాలు మాకు అనుగ్రహించమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు మంచి పోరాటపు పోరాడుతున్న చక్కని వాక్యాలను విన్నాం.